ఈ న్యూస్‌తో మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ అఫైర్ బాగా కాంట్రోవర్సీగా మారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాధురికి చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చేవి. దీనితో మాధురి తట్టుకోలేక సూసైడ్ చేసుకోబోయింది. కానీ వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేయడం వల్ల మళ్ళీ ఊపిరి తీసుకుంది. అలా హాస్పిటల్‌లో ఉన్నప్పుడే నా పిల్లల్ని నన్ను ఇలా చేసినందుకు దువ్వాడ వాణి గారిని అరెస్ట్ చేయాలని కోరుకుంది. అప్పటినుండి దువ్వాడ శ్రీనివాస్ మాధురితో ఎక్కువగా ఉండేవాడు. మాధురి తన హస్బెండ్‌కి విడాకులు కూడా ఇచ్చేసింది. మాధురి బర్త్‌డే రోజు దువ్వాడ శ్రీనివాస్ ప్రపోజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. దీనితో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. అందరూ సోషల్ మీడియాలో ఫుల్‌గా తిట్టేవారు. కానీ వీళ్ళిద్దరూ ఏం పట్టించుకోలేదు. కొత్త ఇల్లు కూడా కొనుక్కున్నారు. కొత్త బిజినెస్‌లు కూడా స్టార్ట్ చేశారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఈవిడ దువ్వాడగా ఇంటి పేరు పెట్టుకుంది. దీనితో ట్రోల్స్ బాగా ఎక్కువైపోయాయి. ఇద్దరు పెళ్లవ్వకుండానే పెళ్లయినట్టు నటిస్తున్నారని బాగా ట్రోల్స్ చేస్తున్నారు.